ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ నాయకుల నిరసన ఎదురైంది. మేడ్చల్ జిల్లా జవహర్లాల్ నెహ్రూ గబ్బిలాలపేట ప్రాంతంలో పాదయాత్ర చేసిన మంత్రిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మన తెలంగాణనే కాదు ప్రపంచంతో కూడా వాళ్ళ యూత్ని మన యూత్ ఇంజనీర్స్ కానీ డిగ్రీ కానీ పీజీ వాళ్ళ స్టూడెంట్స్ జవహర్ నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. జవహర్ నగర్ లో 50 పడకల ఆసుపత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు. మంత్రిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ ప్రాంతంలోని సమస్యలకు మంత్రి పరిష్కారం చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. అదే మాదిరిగా అవంతి గ్రూప్ చైర్మన్ మా అవంతి శ్రీనివాస్ గారు, మా ఆంధ్ర మన తెలంగాణనే కాదు ప్రపంచంతో కూడా వాళ్ళ యూత్ని మన యూత్ ఇంజనీర్స్ కానీ డిగ్రీ కానీ పీజీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా చూస్తున్నారు. జాబ్స్ చాలా ఉన్నాయి. జాబ్ తగ్గట్టు మనం కాలేజీలు కూడా తయారు చేస్తున్నారు. మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి ఇది ఉన్నారు. మనకున్న తెలివితేటలు కానీ ప్రపంచంలో లేవు. ఎందుకంటే మనకు మంచి స్కిల్ ఉన్నది, మంచి టాలెంట్ ఉంది. మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ప్రపంచంలో మన ఇంగ్లీష్ ఏ కార్నర్కి పోయినా, ఏ కంట్రీకి పోయినా, ఏ మూలకు పోయినా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది, క్లారిటీగా ఉంటుంది మన ఇంగ్లీష్. కాబట్టి గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా గత 50 సంవత్సరాల సంది కూడా నేను చూస్తున్నా. ప్రపంచంలో ఉన్న జర్మనీ